ఓకే. సో ఇందులో ఫస్ట్ 5 చేసావా ఈ లిస్ట్లో? 1 2 3 చేశాను, 4 చేశాను, 7 చేశాను. 4 చేసావు, 7 చేసావా? 7. 5 6 ఏంటి ఇక్కడ అర్థం కాలేదు ఇది. అది లార్జెస్ట్ నంబర్ది లాజిక్ గుర్తు రావట్లేదన్న, అందుకని ఆగాను. ఇక్కడ 3 నెంబర్స్ రీడ్ చేయటమే, వాటిని కంపేర్ చేసి నువ్వు రాయటమే, ఏది గ్రేటరో. ఇది 6th ఏమైంది? టేక్ ఏ మంత్ నెంబర్ 1 to 2 ఇది రాసావుగా. థర్డ్ చేశాను, సేమ్ అలానే కదా. థర్డ్ ఉంది కదా, ఇక్కడ వీక్ ఉంది, ఇక్కడ మంత్ ఉంది, అంతే. ఓకే. ఇప్పుడు ఇది లాజిక్ అర్థం కాలేదా? 5th టేక్ ద 3 numbers as a input and print the largest number. ఓకే. సో 7th ఇది చెప్పినా మరి లాజిక్ అర్థం కాలేదన్నావు కదా. అది చెప్పండి. ఓకే. ఓకే. సో మన టాస్క్ ఏంటి, ఇక్కడ ముందు 3 నెంబర్స్ రీడ్ చేయాలి. ఓకేనా? ఏ ఈక్వల్ టు input of okay, enter the first number. Okay, సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఓకేనా? I need to take 3 times into 3 variables A, B and C. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఓకేనా? థర్డ్ నెంబర్ ఇక్కడ 3 నెంబర్లు రీడ్ చేసుకున్నాను, ఏబీసీలో ఉన్నాయి. నీకు ఇక్కడ ఏంటంటే మనకి లాజిక్ ఏంటంటే, ఫస్ట్ యూ నీడ్ టు కంపేర్ విత్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, అండ్ ఏ ఆల్సో గ్రేటర్ దాన్ సి. ఓకే, అప్పుడు ఏంటి, ఏ బి కంటే పెద్దది, ఏ సి కంటే పెద్దది. అప్పుడు ఏంటి, నువ్వు డైరెక్ట్గా చెప్పచ్చు, ప్రింట్ ఫస్ట్ నెంబర్. ఇక్కడ ఏంటంటే మనకి ప్రింట్ ఏ. ఓకే, సో ఇక్కడ ఎఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? ఎఫ్ ఫంక్షన్ యాడ్ చేసి నువ్వు ఏదైనా వాల్యూ యాడ్ చేయొచ్చు ఎఫ్ ఫంక్షన్ వాడుకొని. నార్మల్గా మేము ప్రింట్ చేద్దాం. సో ఏ ప్లస్ ఈజ్ గ్రేటర్ నెంబర్. is greater number. Okay, if okay, I will compare with B now. Okay, B greater than A and it is also greater than C. B greater than C అయితే ఓకేనా? అప్పుడు నేనేం చెప్తాను, ప్రింట్ ఏ print B plus is greater number. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే, సో ఇక్కడ ఎల్ఐఎఫ్ ఎల్సిఫ్. ఓకే, ఈ రెండు కాకపోతే ఇంకెల్స్ కేసే. else print C is greater number. Okay, C is greater number. అర్థమైంది లాజిక్? అర్థమైంది. ఇప్పుడు ఒక నెంబర్ రిఫరెన్స్కి తీసుకున్నా, 2 నెంబర్ల కంటే ఇది పెద్దదా లేదా చెక్ చేస్తున్నాను. ఒకసారి రన్ చేద్దాము.
నేను ఎందుకు ఇలా రాశానంటే నీకు రన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ నెంబర్ 100, సెకండ్ నెంబర్ 20, థర్డ్ నెంబర్ వచ్చేసరికి 30. ఓకే, ఇక్కడ చూసావా ఎర్రర్ ఏమొచ్చింది? అన్సపోర్టెడ్ ఆపరేషన్ టైప్స్ ప్లస్ ఫర్ ఇంట్. ఇక్కడ నాకు స్ట్రింగ్ ఉంది. ఓకేనా? ఇక్కడ నాకు స్ట్రింగ్ ఉంది ప్లస్ ఇంటీజర్ ఉందన్నమాట. నేను డైరెక్ట్గా స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్ని యాడ్ చేయలేను. మనం ఆల్టర్నేటివ్గా నాకు ఇక్కడ వాల్యూ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ ఫంక్షన్ వాడుకుంటాం అనమాట. సో మనం ఏం చేయాలి అంటే ఇందాక ఎఫ్ ఫంక్షన్ అని చెప్పి రాయిపోతున్నాం కదా. ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే విచ్ విల్ ఎనేబుల్ యూ టు యాడ్. ఓకే, ఎఫ్ ఫంక్షన్ ఇలా రాస్తావు, ఎఫ్ ఆఫ్ విత్ సింగిల్ కోట్ అండ్ నీకు ఇవ్వాల్సిన వాల్యూ ఉంటుంది కదా, వాల్యూ విత్ ఇన్ ద ప్రాసెస్ రాసుకోవచ్చు. ఓకేనా? వాల్యూ విత్ ఇన్ ద ప్రాసెస్ రాస్తే మనకేమవుతుందంటే నేను స్ట్రింగ్ని ఒక వాల్యూని కంకాటినేట్ చేయొచ్చు. అంటే స్ట్రింగ్లో ఒక వాల్యూని కూడా నేను డిస్ప్లే చేయొచ్చు అనమాట. అందుకని అనమాట ఈ ఎఫ్ ఫంక్షన్స్ చెప్పడానికి నేను ఇండివిజువల్గా రాశాను అండ్ ఐ హ్యావ్ షోన్ యూ ద ఎర్రర్. ఓకేనా? ఇప్పుడు మాడిఫై చేస్తున్నా చూడు. ఇక్కడ బి అండ్ ఇక్కడ సి. మన ప్రోగ్రామ్ కరెక్టే, కాకపోతే ఏంటంటే నేను రిప్రజెంటేషన్ రాంగ్ రాసుకున్నా అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు రన్ చేస్తున్నా. సేమ్ లైక్ వైజ్ సేమ్ వాల్యూస్ ఇస్తాను. ఫస్ట్ వాల్యూ 100, సెకండ్ వాల్యూ 20, థర్డ్ వాల్యూ 30. ఓకేనా? 100 ఈజ్ గ్రేటర్. ఓకే, రెస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా చెక్ చేద్దాం క్విక్గా. ఇప్పుడు సెకండ్ నెంబర్ బిగ్గర్ తీసుకుంటాం. ఓకే, సెకండ్ నెంబర్ 90, థర్డ్ నెంబర్ 10. 90 ఈజ్ ద గ్రేటర్. ఓకే, జస్ట్ స్పేస్. ఓకే, సి గ్రేటర్ తీసుకుందాము. ఫస్ట్ వాల్యూ 10, సెకండ్ వాల్యూ 20, థర్డ్ వాల్యూ 30. ఓకేనా? 30 ఈజ్ గ్రేటర్. అయిపోయింది కదా ఎవాల్యూషన్. సో ఇది గ్రేటర్ నెంబర్ ఎలా కనుక్కోవటం అనమాట. దీనికి అడ్వాన్స్డ్గా టెర్నరీ ఆపరేటర్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి సింపుల్గా కూడా రాయొచ్చు. కరెంట్లీ వీఆర్ హ్యాండిలింగ్ ఇఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి సింపుల్ లాజిక్ రాసాము. ఓకే, నువ్వేం చేస్తావంటే సేమ్ లాజిక్ 4 నెంబర్తో రాయి. ఓకేనా? అప్పుడు నీకు అర్థమైంది అనమాట ఎలా కంపేర్ చేయాలి అని చెప్పి. 4th రాసినప్పుడు ఇక్కడ నాకు 3 కండిషన్స్ వచ్చినాయి కదా. 4th రాసినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అలా కంపేర్ చేసుకుంటే నీకు 4 కండిషన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇఫ్ అలవాటైంది కదా. ఓకే, దెన్ ఇవి చేయగలుగుతావా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్? లార్జర్ నెంబర్, ట్రై, మంత్ ఇది ఆల్రెడీ చేసేసావు. బిలో 5 ఉన్నది. ఓకేనా? ఇక్కడ కాంప్లెక్స్ చూడు. సింపుల్ క్యాలిక్యులేటర్ దట్ ఇట్ టేక్స్ 2 నెంబర్స్ అండ్ అన్ ఆపరేటర్ అండ్ పర్ఫామ్ ద ఆపరేషన్. ఇక్కడ చూసే ఆపరేటర్స్ ఇచ్చాను, ప్లస్, మైనస్, స్టార్ అండ్ డివైడ్. బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టర్ నువ్వు ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి కంపేర్ చేసి. 3 వేరియబుల్స్ కావాలి నీకు. 2 నెంబర్స్ తీసుకుంటావు, ఒక క్యారెక్టర్ని రీడ్ చేస్తావు. క్యారెక్టర్ నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. అర్థమైందా? ఓకే, సో టేక్ స్టూడెంట్ పర్సంటేజ్ అండ్ ప్రింట్. ఇక్కడ పర్సంటేజ్ తీసుకుంటావు, ఇది పాస్ ఆఫ్ ఫెయిల్, ఇది స్ట్రైట్ అవే రాసుకుంటూ రావచ్చు. బిల్డ్ ఏ రెస్టారెంట్ మెన్యూ ప్రోగ్రెస్ అంటే 5 మెన్యూ ఐటమ్స్ ఇస్తావు. అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ మెన్యూ ఐటమ్స్ని నువ్వు ప్రిఫిక్స్డ్ పెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ ఇంటీజర్ నువ్వు ఒక మెన్యూ ఎంత, ప్రైస్ ఎంత అనేది డిస్ప్లే చేయాలన్నమాట. నాకు లాస్ట్ కేసు ఏంటిది, నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్, ప్రింట్ ఎర్రర్ మెసేజ్ కూడా ప్రింట్ చేయాలి.
1 to 5 కాకుండా నేను 6 ఇచ్చాను అనుకో, నేను టు త్రో ఇన్వాలిడ్ నెంబర్ ఎర్రర్. అర్థమైందా? ఈ కాంప్లెక్స్ కూడా చేయగలుగుతావుగా? డౌట్స్ వస్తే అడుగుతాను. ఓకే, దెన్ వీ విల్ మూవ్ హే లైక్ వీ విల్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్స్ అయిపోయింది. ఓకేనా? మనం ఏం చేద్దామంటే టుడే వీ విల్ కవర్ అబౌట్ ద లూప్స్. ఓకే అండి. ఓకే, సో మనకి లూప్స్ అనేవి ఏంటంటే ఒక రిపిటేటివ్ యాక్షన్ని మనం పర్ఫామ్ చేయాలనుకో n నెంబర్ ఆఫ్ టైమ్స్, అప్పుడు మనం లూప్స్ వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నేను ఒక 10 నెంబర్స్ ఇస్తా, 1, 2, 3 అప్ టు n, అంటే 10 నెంబర్స్ వరకు నేను ర్యాండమ్ నెంబర్స్ ఇస్తా. ఆ నెంబర్ సమ్ము నాకు కావాలనుకో, ప్రతిసారి ఏం చేస్తాం ఇక్కడ, నేను నార్మల్గా చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తావు, ఫస్ట్ వేరియబుల్ రీడ్ చేస్తావు. లాజిక్ చెప్తున్నా ఇక్కడ. సమ్ అనే వేరియబుల్కి ఫస్ట్ ఏం చేస్తావు, ఒకటి యాడ్ చేస్తావు. ఓకేనా? సమ్ దెన్ 1 + 2. సమ్లో ఆల్రెడీ 1 ఉంది కదా, దానికి +2 యాడ్ చేస్తావు ఇక్కడ. దెన్ సమ్ +3, సమ్ +4. ఇక్కడ ఏమవుతుంది, నాకు రిపిటేటివ్ ఎడిషన్ అవుతుంది. ఇది అర్థమైందా, అర్థం కాలేదు నీకు? అర్థమైందండి. ఇక్కడ నాకు టాస్క్ ఏంటి, నేను రిపిటేటివ్గా 10 నెంబర్స్ రీడ్ చేయాలి కన్సోల్ నుంచి రీడ్ చేసిన నెంబర్ని సమ్కి యాడ్ చేయాలి. ఇక్కడ కామన్ టాస్క్ ఏమవుతుంది, రీడ్ చేయటం ఒక టాస్క్. రీడ్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాము, n = int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ నెంబర్. ఓకే, ఎంటర్ ది నెక్స్ట్ నెంబర్. ఓకే, ఎన్లోకి రీడ్ చేసుకుంటావు. ఇక్కడ ఏం చేస్తావు, ఇనిషియల్గా నీ సమ్ 0 ఉంటుంది, సమ్ = 0. ఓకేనా? సమ్కి 0 యాడ్ చేస్తావు. ప్రతిసారి ఎన్ని ఏం చేస్తావు, సమ్కి యాడ్ చేస్తావు. సమ్ = సమ్ + n. ఇలా నేను ఇప్పుడు నార్మల్గా నేను ప్రోగ్రామ్ రాశాను అనుకో, నాకు 10 నెంబర్స్ కావాలనుకో, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి, 10 టైమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను 10 టైమ్స్ కాపీ పేస్ట్ చేయాలి ఈ టాస్క్ని. అర్థమవుతుందా? నేను మాన్యువల్గా రాసుకుంటే. ఇక్కడ నేనేంటి కామన్గా చేస్తున్న టూ టాస్క్లు ఏంటి, ఫస్ట్ నెంబర్ని రీడ్ చేస్తున్నా, దట్ ఈజ్ మై ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ ఏం చేస్తున్నా, సమ్కి యాడ్ చేస్తున్నా వచ్చిన నెంబర్ని. ఇలా నాకు 10 టైమ్స్. జస్ట్ ఇమాజిన్, నాకు 20 టైమ్స్ నెంబర్ కౌంటింగ్ ఇంక్రీజ్ అయింది, 20 టైమ్స్ కావాలి. నాకు 100 టైమ్స్ కావాలి సేమ్ టాస్క్. అప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తావు. ఇక్కడ కోడ్ సైజ్ పెరుగుతుంది కదా. అర్థమైందా నేను చెప్పింది? సేమ్ ఏదైతే కామన్ టాస్క్ ఉందో అవి నీకు ఎన్నిసార్లు ఆ టాస్క్ రిపీట్ చేయాలో నీకు డెఫినెట్గా తెలిసి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు మనం లూప్స్ వాడతాం. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఉన్న లూప్స్ ఏంటంటే 2 లూప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూపు, ఇంకోటి వైల్ లూపు. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఫర్ లూప్, ఈరోజు ఫర్ లూప్ చూద్దాము, రేపు వైల్ లూప్ చూపుతా. ఓకేనా? నాకు ఇక్కడ ఏంటి 10 టైమ్స్ n = 10 టైమ్స్ నేను రీడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ I ఇన్ రేంజ్. ఓకే, రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ వాల్యూ ఇస్తావు, ఎండింగ్ వాల్యూ ఇస్తావు. స్టాప్ మ్యాండేటరీ ఇక్కడ. ఓకేనా? ఇక్కడ స్టెప్ కూడా ఉంటుంది. స్టెప్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ వాల్యూ ఉంటుంది, దెన్ 1 to 10. నాకు ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇన్ రేంజ్ అంటే స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుందంటే 1 నుంచి 10 వరకు స్టెప్ మెన్షన్ చేయలేదనుకో, బై డిఫాల్ట్ 1 స్టెప్ తీసుకునింది ఇక్కడ. ఓకేనా? స్టెప్ కూడా మెన్షన్ చేయొచ్చు.
ఇక్కడ 1, లేకపోతే ఎవ్రీ ఆడ్ నెంబర్ అనుకో 2. అలా నీకు ఇష్టం వచ్చిన ఫ్రీక్వెన్సీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తాను, నేను ఏదైతే టాస్క్ చేస్తున్నానో ఆ టాస్క్ నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తాను. నా ఇక్కడేంటి 10 నెంబర్ స్క్రీన్ నుంచి రీడ్ చేసుకొని దాని ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. ఓకేనా, అది నా టాస్క్. ఇక్కడ సమ్ అనేది, ఇక్కడ స్కోప్ ఆఫ్ ద వేరియబుల్స్ కూడా ఉంటాయి. స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఉందనుకో, నెంబర్ సమ్ ప్లస్ నెంబర్. ఓకే, ఐమ్ చేంజింగ్ దట్. ఓకే, n = 10 కాబట్టి ఇక్కడ n రీప్లేస్ చేస్తా. ఓకేనా, 10 టైమ్స్ స్క్రీన్ నుంచి నెంబర్ తీసుకుంటాను, దాన్ని సమ్కి యాడ్ చేస్తా. ఓకేనా, సమ్కి యాడ్ చేసిన తర్వాత ఈ లూప్ ఎండ్ అయిపోయింది. లూప్ ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే విల్ ప్రింట్ ద సమ్. అదే కదా నా టాస్క్ ఇక్కడ. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేసాము, ఏదైతే మనం రిపిటేటివ్ యాక్షన్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నామో దాన్ని ఒక ఫర్ లూప్లో పెట్టేసా. నాకు ఇప్పుడు ఏంది, బాయిలర్ ప్లేట్ కోడ్ తగ్గింది కదా. ఇందాక ఏం చేశాను, నేను 10 టైమ్స్ అంటే 10 టైమ్స్, 20 టైమ్స్ అంటే 20 టైమ్స్ సేమ్ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నా. ఇక్కడేమవుతుంది, నేను ఒక చిన్న లూప్లో 3 లైన్స్లో నాకు సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. ఎఫెక్టివ్ వే ఆఫ్ రైటింగ్ ద ప్రోగ్రామ్ అంటే ఇదే. నెంబర్ ఆఫ్ లైన్స్ నువ్వు రెడ్యూస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 1 2 4 6 8 10 12 14 16 18. ఓకే, ఇక్కడ చూడు, నేను 18 వరకు ఎంటర్ చేశా. దట్ మీన్స్ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 9 వాల్యూసే వచ్చినాయి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, నీ స్టెప్ +1 ఇచ్చుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ 10 మెన్షన్ చేసావు అనుకో, 10 వరకు రన్ అవుతుంది, n-1 వరకు రన్ అవుతుంది. అర్థమవుతుందా? ఇన్ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే స్టార్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఇన్ రేంజ్ ఫంక్షన్ దిస్ మీన్స్ మనకి ఇక్కడ 1 నుంచి n-1 వరకు నడిచిద్ది ఇన్ రేంజ్ ఫంక్షన్ వాడితే. అర్థమవుతుందా? అందుకనే నాకు యాక్చువల్గా నేను 20 వరకు ఎంటర్ చేయాలి, 20 వరకు ఎంటర్ చేయలేదు అది. అర్థమైందా? ఇన్ రేంజ్ అని మెన్షన్ చేస్తే మనకి స్టార్ట్ వాల్యూ యాస్టీస్గా ఉంటుంది, ఎండ్ వాల్యూ మాత్రం n-1 వరకే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇదన్నమాట. సో ఫర్ లూప్ అర్థమైందా? ఇక్కడ మళ్ళీ బ్రేక్ కంటిన్యూ అవి కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు నువ్వు. బ్రేక్ అంటే మనకి లూప్ని మధ్యలో టర్మినేట్ చేయాలనుకో, ఇక్కడ చూడు 1 to n మధ్య నేనేం చేస్తానంటే n=7, ఇఫ్ n=7 వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఎగ్జిట్. ఐ కెన్ ఇంట్రడ్యూస్ ద బ్రేక్ యాజ్ వెల్. n=7 అప్పుడు నాకు ఎగ్జిట్ అయిపోద్ది అనమాట లూప్. ఇక్కడ నేను ఐడియల్గా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రన్ చేస్తున్నా, 1 నుంచి n-1, దట్ మీన్స్ 1 to 9 రన్ చేస్తున్నా. కానీ నాకు 7 దగ్గర లూప్ బ్రేక్ అయిపోవాలా, లూప్ ఇంకా రన్ అవ్వకూడదు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో అందుకని మనం ఏం చేసామంటే బ్రేక్ ఇంట్రడ్యూస్ చేసాము. బ్రేక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు బ్రేక్ అయిద్దో లేదో. ఓకేనా, ఐ విల్ ఎంటర్ 1 2 3 4 5 6 ఓకే 7 8 9 ఓకే. ఇక్కడ ఎందుకు బ్రేక్ అవ్వలేదంటావు చెప్పు, వాట్ ఇస్ ద రీజన్? n వాల్యూ ఎంత ఇక్కడ? నేను ఈ కండిషన్ దేనికి రాసా? n = 7 అని రాసా. n = 10 ఆల్రెడీ మెన్షన్ చేసా కదా.
ఇక్కడ యాక్చువల్గా ఐ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తా. వన్ 2 3 4 5 6 7. ఓకే, 7 దగ్గర Okay. బ్రేక్ అయిపోయింది చూడు. ఓకేనా? ఈ కంటిన్యూ కూడా చెప్తున్నా. ఓకే, ఐ ఈక్వల్ టు 5 అయితే కంటిన్యూ. ఓకే, కంటిన్యూ. ఇక్కడ నేను కంటిన్యూ ఇచ్చా కదా, కంటిన్యూ ఇచ్చినప్పుడు బిలో స్టేట్మెంట్కి సూట్ అవుతుందో లేదో చూద్దాం. వన్ 2 3 4 5. ఓకేనా? 6 7. ఇందాక సమ్ ఎంత వచ్చిందో గుర్తుందా? 21. ఇప్పుడు సమ్ చూడు. 16 వచ్చింది. అది 5 వరకే తీసుకున్నా. 5 వరకు 5 దగ్గర కంటిన్యూ అని ఇచ్చాను కదా, నువ్వు కంటిన్యూ అని ఎక్కడైతే మెన్షన్ చేస్తావో కింద స్టేట్మెంట్స్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వవు. అర్థమవుతుందా? అంటే ఇది స్కిప్పింగ్ కండిషన్ అనమాట. బిలో స్టేట్మెంట్స్ని నువ్వు సర్టెన్ కండిషన్స్లో నీ కింద కోడ్ ఎగ్జిక్యూట్ కాకూడదు అని అనుకున్నావు అనుకో, నువ్వు అప్పుడు నువ్వు కంటిన్యూ పెడతావు అక్కడ. అప్పుడు ఏంటంటే లూప్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది, కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అర్థమవుతుందా? ఇక్కడ బ్రేక్ కంటిన్యూ ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే నువ్వు నీకు కావాల్సిన కండిషన్ వచ్చినప్పుడు నువ్వు ప్రోగ్రామ్ని టర్మినేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆ కండిషన్స్లో కింద కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయకూడదని అనుకుంటావు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ఆ కింద కోడ్ నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు, ఓన్లీ లూప్ మాత్రం కంటిన్యూ అవ్వాలి. నాకు ఇక్కడ ఏంటి, నేను 5 ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 5 అయిందో నాకు సమ్ ఎగ్జిక్యూట్ కాకూడదు అని చెప్పి అనుకున్నా. సమ్ ఎగ్జిక్యూట్ కాకూడదు అని అనుకున్నా కాబట్టి నేనేం చేశాను, కంటిన్యూ పెట్టేశా. కంటిన్యూ కింద ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అది అస్సలు ఎగ్జిక్యూట్ కాదు. సో థంబ్ రూల్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. బ్రేక్ అంటే ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. ఓకేనా? కింద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, లూప్ బ్రేక్ అయిపోయింది. కింద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. అర్థమైందా? కంటిన్యూ కనుక ఇచ్చామనుకో కింద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు, కానీ లూప్ బ్రేక్ అవ్వదు.